పేరు జి సుజాత. నేను ఎల్కేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న. కేజీబీవి మిర్జిల్. శ్రీధర్ గారు, నేను సమ్మడి గారికి, ఉపాధ్యాయులకు, చదువుతున్న విద్యార్థులకి నమస్కారం. సుస్థిర అభివృద్ధిలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, మానసిక ఆరోగ్యం. వాయు కాలుష్యం మానవులు, ఇతర జీవులకు హాని కలిగించే రసాయన, భౌతిక లేదా జీవ సంబంధమైన పదార్థాలు గాలిలో కలగడం వల్ల వాతావరణం కలిసిపోవడాన్ని వాయు కాలుష్యం అంటారు. ఇవి గృహ కారణాలు, వాహనాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, అడవులు, మంటలు వంటి వాటి నుంచి వెలువడుతుంది. ప్రధాన కాలుష్య కారకాలు డయాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. వాయు కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు శ్వాస సంబంధ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్, మెల్టస్ శుభకాయం. నీటి కాలుష్యం నిర్వచనం. నీటి వనరులు, నదులు, సరస్సులు, భూగర్భ జలాలు కాలుష్యం కావడం పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాలు, ప్లాస్టిక్ మున్సిపాలిటీ వ్యర్థాలు ప్రభావం. మానవ ఆరోగ్యానికి హాని, జలజీవులకు, పర్యావరణ వ్యవస్థల క్షీణత. వ్యర్థాలు తగ్గించడం, పర్యావరణం చేయడం, నీటి శుద్ధి, ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించడం వంటివి. నేల కాలుష్యం ప్లాస్టిక్ నేలలో మానవులలో, జీవులలో ప్లాస్టిక్ ఎక్కువ తినడం వల్ల లోపల గుర్తుకోవడం వల్ల దానికి అనారోగ్యంగా ఉంటుంది. మనము నేలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ని ఎక్కువ పడేయవద్దు. చెరువులలో ఎరువులు మంచిగా వేయాలి. అడగమంటే ఓల్డేజ్లో చిన్నపిల్లలు అనాథ ఆశ్రమంలో వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నప్పుడే పుట్టినప్పుడే అనాథ ఆశ్రమంలో వేస్తారు. అనాథ వాళ్ళకి ఇస్తారు. లేకుంటే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇట్లా పెట్టడం వల్ల పిల్లలు తల్లిపాలు లేకుండా, పిల్లలు అనారోగ్యంగా లేకుండా మానసికంగా ఫీల్ అయ్యి ఆ పిల్లలు మళ్ళీ ఇంకా అప్పుడు ఫుడ్ ఎక్కువ, తల్లిపాలు అనేది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది. దానివల్ల పిల్లలు మానసికంగా ఆరోగ్యం పాడయ్యి కొంతమంది పిల్లలు చనిపోవడం కూడా జరుగుతుంది. టీనేజ్ వాళ్ళు డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకోవడం, స్మోకింగ్ అట్లా వేయడం వల్ల వాళ్ళు కూడా అనారోగ్యం పాలయ్యి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో పాలవుతారు. అట్లా కాకుండా ఇవన్నీ మానేయాలి. ముసలి వాళ్ళేమో చిన్నప్పటి నుంచి వాళ్ళ బిడ్డలంతా పెంచి తర్వాత వాళ్ళు ఆశ్రమం వేసి రోడ్డు పక్కల, బస్ స్టాండ్ల పక్కన పెట్టడం వల్ల వాళ్ళు ఫీల్ అయ్యి ఆరోగ్యం పాడయ్యి సరిగ్గా ఫుడ్ తీసుకోక మానసికంగా ఫీల్ అయ్యి ఇంకా చాలా ఏడుస్తారు. ఇంకా పిల్లలు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. అందుకే ముసలి వాళ్ళు కూడా చాలా మానసికంగా ఆరోగ్యంగా పాడవుతారు. అట్లా కాకుండా వాళ్ళు మంచిగా సంతోషంగా పెట్టి వాళ్ళని బాగా చూసుకోకపోయినా 2 రోజులు అన్నం పెడితే సంతోషంగా ఉంటారు. ధన్యవాదాలు.